హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి లైఫ్. ఈరోజైతే ఈ వీడియోలో మా ఇంటి వినాయక చవితి పూజనైతే చూసేద్దాము. అంతేకాదండి కింద గణేష పూజ కూడా జరిగింది. వాటన్ని విశేషాలన్నీ కూడాను ఈ వీడియోల ద్వారా చూసేద్దాము. ఇక్కడ నేనైతే ముందుగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత మా వారు ఇలా మామిడాకులు బంతిపూలతో గుమ్మాన్ని అయితే మంచిగా అలంకరించారు. పండగ అయిపోయి కూడా 5 డేస్ అయిపోయిందండి. కానీ ఎడిటింగ్ వల్ల కొంచెం వీడియోస్ అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. కానీ అన్నిటిని కూడా కవరింగ్ చేశాను. మంచిగా రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. గణేష్ పండగది మేము ఈసారి అయితే ఇలా మట్టి గణపతిని అయితే ప్రతిష్ఠించుకున్నాము. మంచిగా ఈ విధంగా చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాము. చాలా బాగుంది కదా డెకరేషను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు మీ వినాయక పూజను ఇలాగే మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా మా వారు కథ అంతా కూడాను పూజను ఆయనే చేస్తారు. ఇంకా నేనైతే ప్రసాదాలన్నీ కూడాను తయారు చేస్తున్నాను. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి ఆయనకి మహా నైవేద్యంగా మేము భక్షాలు, పులిహోర, అలాగే వంకాయ, అన్నము, పప్పు, చారు మేము అన్నీ ఏం చేసుకుంటామో అవన్నీ కూడాను స్వామివారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పిస్తామండి. తర్వాత ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి పండ్లు, అలాగే గరిక, వీటన్నిటిని కూడా పెట్టి మంచిగా పిల్లల పుస్తకాలకు మంచిగా హోమ్ అయితే రాసేసి పిల్లలైతే గణేశుని దగ్గర పుస్తకాలన్నీ కూడా పెట్టుకున్నారు. మేమైతే ఈ విధంగా అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నామండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పూజ అంతా కూడాను మా వారు కంప్లీట్ చేసిన తర్వాత మేమందరం కూడా హారతి తీసుకొని నైవేద్యం అయితే స్వీకరించాము. మీరు కూడా మీ పండుగను మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అలాగే ఆ గణనాథ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, నాకైతే ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఇక్కడ మీరు గమనించారా, మేము ఫస్ట్ ఏనుగులు మర్చిపోయాము, అందుకని మళ్ళీ పెట్టాము. చాలా బాగుంది. ఇక్కడైతే గరిక అంతా కూడాను ఇలా పక్కనైతే పెట్టేసుకున్నామండి. అంతేకాదు కింద కూడా మనము గణేశుని అయితే ప్రతిష్ఠించుకుంటాము ప్రతి ఇయర్ కూడాను. ఈసారి కూడా అలాగే కింద గణపతిని అయితే ప్రతిష్ఠించుకొని చాలా బాగా జరిగింది పూజ అయితే కనుక. దాన్ని మనం వీడియోలో అయితే చూసేద్దాము. ఇదంతా కూడాను ముందు రోజు వీడియో అండి. అంటే గణపతిని మేము మండే రోజే తెచ్చుకున్నాము, మంగళవారం అనేసి. ఆ వీడియోనైతే ఈరోజు పండుగ రోజు ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. చూడండి, ఇది సోమవారం వీడియో, అంటే పండగకి 2 రోజుల ముందు. మేమందరం కూడా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మా వారితో కలిసి వెళ్ళి ఆ గణనాథుని అయితే తీసుకొని వస్తున్నారు. ఇగో ఇలా చక్కగా స్వామిని అయితే తీసుకొచ్చారండి. స్వామివారు చాలా అందంగా ఉన్నారు. ఈసారి మనకు ఆయన దక్షిణామూర్తి అవతారంలో అయితే మనకు దర్శనం అయితే ఇచ్చారండి. మంచిగా చెట్టు కింద కూర్చొని ఆయన వచ్చాడు. చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ అయితే ఆయన శివుని అలాగే తండ్రి శివలింగంతో పాటు వచ్చాడు. ఈసారి దక్షిణామూర్తిగా అయితే మనకు ఈ విధంగా తెచ్చుకున్నాము. వీటన్నిటి కూడా ఇలా కింద పెట్టేసుకొని ఇంకా డెకరేషన్ అయితే తయారు చేస్తున్నారండి. ప్రతిసారి కూడాను అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఇలా మంచిగా మేము గణనాథుని ప్రతిష్ఠించుకొని పూజలు అయితే చక్కగా చేసుకుంటాము. చూడండి, పిల్లలైతే ఆగరు కదా, ఇంకా స్వామివారి చుట్టూ ఇలా చూస్తూ ఉన్నారు. చాలా బాగుందండి. ఇంకా డెకరేషన్ అయితే ఈసారి ఫస్ట్ టైము ఇలా మంచిగా లైటింగ్ అయితే పెట్టేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఇదంతా కూడాను ముందు రోజండి. ఇక డెకరేషన్ స్వామివారికి ఈ విధంగా అయితే తయారు చేసాము. పూజా విశేషాలన్నీ కూడాను ముందు వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.